రియల్ ఎస్టేట్ రంగంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు అలాగే బయ్యర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పర్మిషన్లు కావాలి, ఎటువంటి పర్మిషన్లు ప్రభుత్వం నుంచి ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ బయ్యర్లు కానీ తీసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 35 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ లేదా బిల్డర్ కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి పర్మిషన్లు తెచ్చుకోవాలి? ఒకవేళ కస్టమరు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ దగ్గర ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే ఏం చెప్తారు? నువ్వు పెద్ద పెద్ద క్వశ్చన్, ఇంజనీరింగ్ కోర్సు 4 years ఉంటుంది, లేకపోతే 1 year ఎంట్రన్స్ కోర్స్ ఉంటే దాన్ని 1 monthలో క్రాష్ కోర్స్ అని చెప్పాలి. నువ్వు అడిగే టాపిక్ నాకు 2 గంటలు కావాలి, నువ్వు 5 నిమిషాల్లో చెప్పమంటావు. ఎట్లా పాసులు? మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒక మాట చెప్పారు, ఎంటైర్ తెలంగాణని 3 భాగాలుగా విభజించారు. ఫ్రమ్ సిటీ టు ఓఆర్ఆర్ అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ టు RRR సబర్బన్ ఏరియా, RRR టు తెలంగాణ బార్డర్ రూరల్ ఏరియా, అర్బన్ సబర్బన్ రూరల్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్మిషన్ ఉంటుంది. ఇన్ జనరల్ అయితే కనుక జనరల్గా ఒక 5 రకాల పర్మిషన్లు ఉన్నాయన్నమాట. 5 ఒకటి ఫస్ట్ సిటీలో కట్టుకుంటే GHMC, అట్లానే కొద్ది దూరంగా వెళ్తుంటే HMDA హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, అట్లానే ఇంకొద్ది ముందుకెళ్తే DTCP, ఇంకొంచెం ముందుకెళ్తే రేరా కాదు, రేరా అనేది ఇందులో రాదు, GP గ్రామ పంచాయత్. ఓకే, 100 kilometers తర్వాత జనరల్గా GP లేఅవుట్స్ ఉంటాయి. ఈ 5 నేను ఇందాక 5 పర్మిషన్ రేరా. అయితే ఈ GHMC అనేది మెయిన్ సిటీ, మనం కూర్చుంది GHMC మున్సిపాలిటీ ఏరియా. మీకు ఎలక్షన్ కూడా మున్సిపాలిటీ సపరేట్గా అవుతాయి. సో బంజారాలు, జూబిలీస్, గచ్చి అన్నీ కూడా GHMC ఏరియా. రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్న ఏరియా లేకపోతే బంజారాల్స్ ఏరియాలో 3.5 lakhs per yard గజం. అదే నువ్వు HMDకి వెళ్తే ₹1,00,000 వరకు ఉంటుంది, 50,000 నుండి ₹1,00,000 వరకు ఉంటుంది. అదే మీరు DTCకి వెళ్తే 10,000 నుండి 30,000 40,000 ఉండొచ్చు. అదే GPకి వెళ్తే 5,000 10,000 ఉండొచ్చు. సో ఇది విభాగాలు. సో ఏ పర్మిషన్ అథారిటీ ఆ పర్మిషన్ వేరు. బిల్డర్ కడితే ఈ 4 ఎక్కడ GHMC ఏదో ఒక లిమిట్లో పడుతుంది కదా. ఒక డెవలప్మెంట్ ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే ఒక లెవెల్లో పడుతుంది, అయితే DTCP అయితే GHMC. రేరా అనేది అన్నిటికీ వస్తున్నాం, అంటే అన్నిటికీ మామూలు GPకి తప్ప ఈ మిగతా దానికి 3టికి రేరా. 500 square meters కంటే ఎక్కువ ఉంటే రేరా అవసరం. ఒకటే ప్లేస్లో 8 యూనిట్ల కంటే ఎక్కువ కడితే రేరా అవసరం. సో రేరా ఫస్ట్ మాట్లాడు. రేరా అనేది ఏంటంటే బేసికల్గా ప్రాజెక్టుకి రేరా వేరు, బిల్డర్కి రేరా వేరు. ఇప్పుడు XYZ బిల్డర్, కృష్ణా బిల్డర్స్ అని ఉన్నది. ఇది ప్రాజెక్ట్ రేరా అంటే నువ్వు 10 ప్రాజెక్ట్ చేస్తే 10 రేరా నెంబర్లు ఉండాలి. కంపెనీకి ఒకటే రేరా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం చెక్ చేసుకుంటే 2 పర్మిషన్స్ చెక్ చేయాలి. ఒకటి కంపెనీ రేరా ఒకసారి తీసుకుంటే 5-10 సంవత్సరాలు ఉంటుంది వ్యాలిడిటీ, రెన్యువల్ చేంజ్ చేయొచ్చు. కానీ ప్రాజెక్ట్కి కొత్త ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళు రెడ్డి గారు వచ్చారు మొదలుపెట్టి అన్నట్టు ప్రతి ప్రాజెక్ట్కి ఒక సపరేట్ నెంబర్ తీసుకోవాలి. రేరా వాళ్ళు అన్ని అంశాలు చెక్ చేసి వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. అది రేరా ఇన్ జనరల్. ఇప్పుడు GHMC సిటీలో ఉంటుంది, HMDA ఇంకొద్ది దూరం. ఇప్పుడు అప్ టు ORR లేకపోతే అంటే ఎట్లా అంటే 25-30 kilometers GHMC ఉంటుంది. 50-55 kilometers వరకు సిటీ నుండి HMDA ఉంటుంది. అదే 50 to 100-110 kilometers వరకు DTCP ఉంటుంది. బియాండ్ GP ఉంటుంది. ఇప్పుడు దాన్నే మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, HMDA పరిధి పెంచుతున్నాం. ఇప్పుడు ఏదైతే DTCP ఉందో అప్ టు ORR ఇప్పుడు HMDA ఉంది, ORR to RRR DTCP ఉంది. దాన్ని HMDA కింద చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, వాల్యూస్ పెరుగుతాయి, బయర్కి సెల్లర్కి మంచిదే. సో అలా టైట్ చేయాలని అట్లా చెప్పారు. అట్లా రేరా నోటీస్ ఒకసారి రేరా పెనాల్టీ, ఈవెన్ జైల్లో కూడా పెట్టచ్చు. 10% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ వీళ్ళు పెనలైజ్, నువ్వు పెనాల్టీ కట్టాలి. లేదంటే ఇప్పుడు 30 floor బిల్డింగ్ కడుతున్నారు అనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మార్టిగేజ్ చేస్తారు, పైన చేయరు. ఇరగొడితే మొత్తం పడిపోతుంది. చాలా టైట్ యాక్షన్, అంటే వేరే మంచిది. బయ్యర్ని దృష్టిలో పెట్టుకొని చేశారు వాళ్ళు. ఈ పర్మిషన్ అన్ని చూసుకుంటే మీకు ఏంటంటే కన్సర్న్ సేఫ్ ఉంటారు. ఇప్పుడు జనరల్గా ఈ మనం బంజారాలు జూబిలీహిల్స్లో ఏరియాలో G+2 అలవాటు రెసిడెన్షియల్. కానీ మీరు చూస్తే శ్రీనగర్లో కూడా 4 floors ఉంటాయి, 5 floors కూడా ఉన్నాయి. అవును. తర్వాత BRS అనే స్కీమ్ వస్తుంది, BRS అంటే పార్టీ కాదు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. గవర్నమెంట్ డబ్బులు కావాల్సి ఉంటే 5 సంవత్సరాలుగా ఒకసారి వేస్తారు నోటిఫికేషన్. 30 days పెట్టుకుంటే మనం ఇల్లీగల్గా కట్టామని మనంతా సెల్ఫ్ డిక్లరేషన్ చేస్తే వాళ్ళు దానికి పర్మిషన్ ఇచ్చి రెగ్యులర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. 2 అంటే వాళ్ళు పారామీటర్స్లో ఉంటే ఇస్తారు.
ఇప్పుడు 3 ఫ్లోర్ కట్టాలని 6 ఫ్లోర్ కడితే ఇవ్వకపోవచ్చు, 1-2 వరకు ఇస్తారు. ఆ బీఆర్ఎస్ వేసుకుంటే పర్మిషన్ ఉన్నట్టే, బీఆర్ఎస్ లేకపోతే ఎప్పుడైనా కోలుకోవచ్చు చెక్కింగ్లో. దానికి ట్యాక్స్ కట్టరు. బీఆర్ఎస్ అంటే మీరు ట్యాక్స్ వేసి ట్యాక్స్ కట్టించుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హెచ్ఎండిఏ పరిధిని పెంచబోతున్నారు అంటూ మీరు ఇందాక చెప్పినటువంటి నేపథ్యంలో హెచ్ఎండిఏ పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే జనరల్గా RRR అంటే ORR దగ్గర RRR వరకు 30-40 కిలోమీటర్స్ వచ్చి మీరు తెలుసుంటుంది. ORR అనేది 165 కిలోమీటర్స్, RRR అనేది 350, అంతకుముందు 330 ఉండేది, ఇప్పుడు 359, 58 చేశారు. సో ఆ మధ్యలో గ్రోత్ కారిడార్ ఇప్పుడు అది పెంచుతామని అంటున్నారు. జనరల్గా ఎంతవరకు పెంచుతారో మనకి ఇంకా క్లారిటీ లేదు. బట్ ORR నుండి RRR వైపు వెళ్ళే వైపు పెంచుతారు, అంటే ఆ పరిధిని పొడిగిస్తారు. పొడిగించుంటే వాల్యుయేషన్ బాగా హైక్ అవుతుంది. ఇప్పుడు అంటే గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ అన్ని విధాలుగా ఇప్పుడు డాక్యుమెంటేషన్లో అంటే మన రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతుంది, బేస్ వాల్యూ పెరుగుతుంది. అంటే హెచ్ఎండి ఇప్పుడు నేను ఇందాక చెప్పారు. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి కనుక పెంచితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అది ఎవరి మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది? అంటే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అంటే ఏం చెప్తారు? సింపుల్ రీజన్ అండి. రియాల్టర్స్కి బెనిఫిట్, గవర్నమెంట్ బెనిఫిట్, బిల్డర్స్కి సెల్లర్స్కి బెనిఫిట్, బయ్యర్స్కి కొద్ది హిట్. అయితే ఇవాళ హిట్ అయినా ఈరోజు బయ్యర్ నేటి బాలులు రేపు పౌరులు అంటారు కదా, కరెక్ట్ అనుకుంటా తెలుగు. సో ఇవాళ బయ్యర్స్ రేపు సెల్లర్ అవుతాడుగా. ఇనీషియల్గా హిట్ అయినా ఈయన కూడా ఫ్యూచర్లో లాభమే. సో అన్ని అసలు ముందు ఏదైనా ఒక ప్రదేశంలో ఒక ప్లాటో లేకపోతే ఫ్లాటో కొనుక్కోవాలనేటువంటి కళ ఎక్కువ మందికి ఉంటుంది. వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ఇప్పుడున్నటువంటి రేటు ప్రకారంగా ఒక అమౌంట్ని అయితే ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి కనుక పెరిగి రేట్లు ఒక్కసారిగా పెరిగితే బయ్యర్ పరిస్థితి ఏంటి? తప్పదండి కొనుక్కోవాల్సిన. ఇప్పుడు అందుకని మీరు రేటు ఫ్రీజ్ చేస్తే ఏం చేయరండి. మీరు రేటు ఫ్రీజ్ చేయకపోతే కదా, ఫ్రీజ్ చేస్తే కమిట్ అవ్వాలి బిల్డర్. యూ కెనాట్ ఛార్జ్ మోర్. ముందే చేశారు కదా. ఇప్పుడు ఇవాళ నువ్వు కొనుక్కుంటే రేపు పొద్దున రేట్లు పెడితే అది నీకు సంబంధం లేదు. మనం ఏమంటున్నాం, నేను ఈ ప్లాట్ని 50 లక్షలు కొనుక్కుంటున్నా, రేపు పొద్దున 70 లక్షలు అయింది, మీకు సంబంధం లేదు. కొనుక్కొని అడ్వాన్స్ ఇవ్వకుండా మీరు ఓవరాల్గా మాట్లాడితే ఎవరు. సో అది కూడా లా క్లియర్గా ఉందండి. మనం ఇవాళ కొనుక్కొని ఫ్రీజ్ చేసుకొని 10-20% అడ్వాన్స్ ఇచ్చాం అనుకోండి, ఇంకా రేట్ హానర్ చేయాలి. ఎవరైనా వెయిట్ అండ్ వాచ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ హెచ్ఎండి పరిధి పెంచుకుంటే అక్కడ 10-20% జంప్ ఉంటుంది, ఇక్కడ 20-30% జంప్ ఉంటుంది. ఓవరాల్గా మీరు నష్టపోయేది ఎక్కువ బయర్. కొనుక్కోవాలనుకుంటే ఇంకా ఆలోచన చేయకండి. చాలామంది ఆంధ్రాలో పెట్టాలా, తెలంగాణలో పెట్టాలా అనేది ఆప్షన్ ఎక్కడో దగ్గర తీసుకోండి. అక్కడ కూడా రేట్లు పెరుగుతున్నాయి, పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా కాకపోయినా క్లారిటీ వచ్చిన తర్వాత క్యాపిటల్ అనేది ఫామ్ అయితే రేట్లు డెఫినెట్గా. ఆల్రెడీ నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కొద్ది రేట్లు పెంచారు. ఎలక్షన్ కోడ్ వస్తేనే. దాని తర్వాత ఎలక్షన్ కోడ్ తర్వాత ఏమైంది, ఎలక్షన్ అయింది. ఎలక్షన్ అంటే మళ్ళీ కొద్దిగా పెరిగిపోయినాయి, చంద్రబాబు గారు వస్తారని. దాని తర్వాత ఎగ్జిట్ పోల్ మళ్ళీ పెరిగినాయి. లాస్ట్లో చంద్రబాబు నాయుడు సీఎం అయిపోయారు. మళ్ళీ ఇన్ని అంచులు అంటే 50 లక్షల కోసం 3-4 కోట్లు అంటున్నారు. అది మ్యానిపులేటెడ్ ఆర్టిఫిషియల్ పెరిగి ఇప్పుడు కొంత అయితే పెరుగుతుంది కదా. మీరు కొనుక్కోవాలనుకున్నాడు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మనం ఊరికే నీళ్ళు గార్చాం అనుకోండి, మనం తక్కువ ఈరోజు ₹1,20,00,000 పెట్టుకుంటాం. మీరు ఆలోచించుకుంటే ఒక డబ్బులు రెడీ ఉంటే కొనుక్కోవడం బెటర్, లేకపోతే ద రేట్ విల్ ఇంక్రీజ్. ఓకే అండి, థ్యాంక్ యూ.